హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను సూర్యాస్తమం వీడియో చూశారు అందరూ. ఈరోజు సూర్యోదయం వీడియో కూడా చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ కనపడుతున్నారు కదండి, ఇదంతా కన్యాకుమారి. మనకి ఇక్కడ వచ్చేసి స్టాచ్యూ అనేది మనకు కొత్తగా కట్టారు. మీకు ఈ ఏరియాలో కూడా చూడండి మొత్తం జనాలు ఎలా కనపడుతున్నారు. ఎందుకంటే కన్యాకుమారి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సన్ రైజ్ చూడాలి అని చెప్పి ప్రతి ఒక్కరు చూస్తారు. సన్ రైజ్ కోసమే ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఇక్కడ సన్ రైజ్ మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇది ఎగ్జాక్ట్లీ 6:40 మార్నింగ్ 6:40కి ఓపెన్ అవుతుంది. సన్ రైజ్ అనేది ఇక్కడ వస్తుంది. చూడండి, ఎటు చూసినా కానీ ఫుల్ రష్ అండి. సన్ రైజ్ కోసమే ఉన్నారు అందరూ. ఎటు చూసినా కానీ ఫుల్ అంటే ఫుల్. కన్యాకుమారిలో మెయిన్ థింక్ ఇదండి. మనకి ఇంకెక్కడైనా సన్ రైజ్ వస్తుందో ఏమన్నా మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. మీకు ఇప్పుడు సన్ రైజ్ ఎక్కడ వస్తుంది ఏంటనేది కూడా చూపిస్తాను. ఇక్కడ ఎర్రగా డాట్ కనపడుతుంది కదండి, ఇగో ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. సన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి సన్ రైజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి చూడండి, ఇప్పుడు సూర్యుడు మనకు బయటకు వస్తున్నాడు. ఇది జస్ట్ మనకు ఒక 1 మినిట్ ఒక 45 సెకండ్స్లో మనకి సూర్యుడు అనేది బయటకు వస్తాడు. మళ్ళీ ఇక్కడే మనకి సూర్యుడు అనేది సూర్యాస్తమయం కూడా జరుగుతుంది. బట్ నాకు తెలిసి అయితే కన్యాకుమారిలోనే సూర్యాస్తమయం అవుతుంది అండ్ హంపీలో కన్యాకుమారిలో సూర్యోదయం అవుతుంది, హంపీలో సూర్యాస్తమయం అవుతుంది అని నాకు తెలుసు. బట్ మీకు కూడా ఇంకా వేరే ప్లేస్లో ఎక్కడైనా వస్తుంది అని తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. బట్ దీనికోసం మాత్రం మేము 1 నైట్ మొత్తం ఇక్కడే స్టే చేసాం. ఎందుకంటే మనం ఆల్రెడీ సూర్యాస్తమం చూసాము, సూర్యోదయం కూడా చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ చూసాము. బట్ అలాగే మీకు ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. వివేకానందుడు ధ్యానం చేసిన ప్లేస్ అండి, అది కూడా నేను మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. అలాగే ఇప్పుడు మాత్రం మీకు సూర్యుడు చూడండి ఆఫ్ ద బయటకు వచ్చారు. జస్ట్ ఇది ఒక 40 సెకండ్స్ 1 మినిట్ అండి, అంతకంటే ఎక్కువైతే ఏముండదు. బట్ కానీ ఎగ్జైట్మెంట్ మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనము నైట్ మొత్తం వెయిట్ చేసి సూర్యుడు ఎలా ఉదయిస్తాడు చూడాలి, మిస్ అవ్వద్దు అని చెప్పేసి మనం చూసాం. బట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. దీనికోసం మాత్రం చాలామంది వెయిట్ చేస్తున్నారు. బట్ మన కన్యాకుమారిలో మాత్రం చూడాల్సిన ప్లేస్ చాలా బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ అలాగే అమ్మవారిని సందర్శించుకోవచ్చు. కన్యాకుమారి అమ్మవారిని సందర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి స్పైసెస్ వచ్చి చాలా తక్కువలో కూడా దొరుకుతాయి. స్పైసెస్ కానీ, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ కానీ చాలా అంటే చాలా తక్కువలో దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకు మెయిన్ కన్యాకుమారిలో ఈ రెండింటిని చూడడానికి, ప్లస్ ఇక్కడ మనకు వివేకానందుడు ధ్యానం చేసిన రాక్ని చూడడానికి, అంటే సముద్రం లోపలికి షిప్లో వెళ్ళాలి. 100 రూపీస్ టికెట్ ఉంటుంది. లోపలికి వెళ్ళి మనం అక్కడ చూడవచ్చు. ఆ వ్యూని కూడా, అక్కడ ఉండే దేవుణ్ణి కూడా మనము ఫుల్గా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, మంచిగా చూడొచ్చు. ఇప్పుడు రీసెంట్గా మనకు అక్కడ అద్దాలతో బ్రిడ్జ్ కూడా కట్టారు. అక్కడ రాక్ నుంచి ఒక స్టాచ్యూ ఇచ్చారు. ఆ స్టాచ్యూ వరకు మనకు అద్దాల బ్రిడ్జ్ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ మిర్రర్ బ్రిడ్జ్ని కూడా మీరు చేయొచ్చు. ఎందుకంటే మనకి చాలా వరకు తక్కువ ఉన్నాయి మిర్రర్ బ్రిడ్జెస్. ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ చేశారు, మిర్రర్ బ్రిడ్జ్ని కూడా చూడొచ్చు. చూడండి, ఆల్మోస్ట్ సూర్యుడు బయటకు వచ్చేసాడు. దీనికోసం మేమైతే చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఉన్నాము. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మళ్ళీ కూడా అడుగుతున్నాను, మీకు తెలిసి వేరే దగ్గర ఎక్కడ సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమం అవుతుంది అనేది మీకు తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను అక్కడికి కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకంటే కన్యాకుమారి వ్యూ చూసాము, అక్కడ వ్యూ కూడా చూస్తే బాగుంటుంది కాబట్టి. అండ్ అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించండి. చూడండి, పూర్తిగా మనకి సూర్యాస్తమయం అయిపోయింది. చూడండి ఎంతమంది దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. బట్ ఇది మొత్తం కూడా మనకి ఎగ్జైట్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కన్యాకుమారి వచ్చినప్పుడు మాత్రం ఈవినింగ్ రండి, తర్వాత నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ వెళ్ళండి. రెండు కూడా చూసుకున్నట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.